హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ప్రయత్నశ్రీ వ్లాగ్స్ అండి. నేను చేయబోయే రెసిపీ ఏంటంటే టమాటా పచ్చడి అండి. టమాటా పచ్చడి అయితే తయారు చేస్తున్నాను అన్నమాట. నేను టమాటాలు అయితే 3/4 కిలో తీసుకున్నానండి. వాటిని బాగా శుభ్రంగా కడుక్కోవాలన్నమాట. బాగా చేతితో మెదుపుకుంటూ కడుక్కోవాలండి. పైన మురికి అనేది ఉంటుంది కదా, బాగా కడుక్కుని అలా జాలిగడ్డలో వేసుకోవాలండి. వాటర్ అనేది ఉండకూడదు. 2-3 సార్లు కడుక్కోవాలండి. టమాటాలు అయితే శుభ్రంగా కడిగేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇవి వాటర్ పోయే వరకు మనం క్లాత్ వేసుకుని తుడుచుకోవాలండి. టమాటాలు అయితేనే మనం చేసేది పచ్చడి కదండి, తడి ఉండకూడదు అనమాట. టమాటాల్లో చూసారు ఎలా తుడుచున్నానో అలా తుడుచుకోవాలండి, తడి లేకుండా. టమాటాలు తుడుచుకున్న తర్వాత మనం టమాటాలు అనేది కట్ చేసుకోవాలి. తడుగా కట్ చేయకూడదండి, పచ్చడి అనేది పాడైపోద్ది అనమాట చెమ్మకి. ఇంకండి అలా కట్ చేసుకోవాలన్నమాట. పైన ముచ్చుకలు ఉంటాయి కదండి, అవి తీసేసుకుని మనం కట్ చేసుకోవాలండి టమాటాలు. ఒక ముగ్గురులో తీసుకుని స్టవ్ మీద అయితే పెట్టుకోవాలండి. స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత ఆయిల్ అది ఏమి వేయవసరం లేదండి, మామూలుగా ఉడికించుకోవాలంతా అంతే. ఉడికించుకోవడమేనండి టమాటాలో. దానికి ఎంతైతే చింతపండు పడుతుందో అంత చింతపండు అయితే బాగా శుభ్రంగా కడుక్కోవాలండి. ఇసుక అనేది ఉంటుంది కదా చింతపండులో, అది లేకుండా కడుక్కుని వాటర్ లేకుండా ఆ టమాటాల్లో చింతపండు అయితే వేసుకోవాలండి. చింతపండు కూడా వేస్తాను కదా ఫ్రెండ్స్. అలా ఒకసారి గట్టితోటి మెదుపుకుని తిప్పుకోవాలండి. ఎందుకంటే మనం వాటర్ ఏమి వేయం కదండి, అడిగంటే వస్తుంది అనమాట. మూత అయితే పెట్టుకోవాలండి. మూత ఫుల్గా వేసేయకూడదు, కొంచెం గ్యాప్ అవ్వాలి. వాటర్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు పచ్చడిలో కావాల్సిన కారం అండి. కారము, వెల్లుల్లిపాయలు, ఉప్పు, ఆవాలు, మెంతులు మనం స్టవ్ సిమ్లో పెట్టుకునండి కొంచెం వేపుకోవాలన్నమాట. ఇది పొడి అయితే మిక్సీలో వేసి పచ్చడిలో వేస్తామండి, మాడినవ్వకూడదు. స్టవ్ సిమ్లోనే పెట్టుకోవాలండి, ఇలా వేపుకోవాలన్నమాట. అంతేనండి, పెద్ద వేడి మీద ఏమి ఆపక్కర్లేదు. ఇదిగోండి మిక్సీలో అయితే వేస్తున్నాను పొడికి. అదిగోండి అలా పొడి చేసుకోవాలన్నమాట. ఆవాలు, మెంతులను. టమాటాలు కూడా బాగా మగ్గుతున్నాయండి. బాగా ఎగిరిపోయి ఇవ్వాలన్నమాట, వాటర్ అసలు ఉండకూడదు. అలా కలుపుకుంటూ ఉంటానండి, లేకపోతే కింద మాడిపోద్ది అనమాట. వెల్లుల్లిపాయలు కూడా మిక్సీ పట్టుకోవాలండి టమాటా పచ్చళ్ళలోకి. బాగా మెత్తగా పట్టేయక్కర్లేదండి, మాదిరిగా పట్టుకుంటే సరిపోద్ది. టమాటాలు కూడా మనకు అయిపోయి వచ్చినాయి. అయిపోయినాయండి టమాటాలు కూడాను. చూసారా ఎలా మెత్తగా అయిపోయినాయను. ఒకసారి కలిపేసుకుని ఇది బాగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోవాలండి. చల్లారిపోయిందండి, నేనైతే మిక్సీలో వేస్తున్నాను పచ్చడి. మిక్సీలో అయితే వేస్తున్నానండి పచ్చడి. నేనైతే కొంచెం ఉంచుకున్నాను అనమాట. బాగా మెత్తగా ఉన్న పచ్చడి బాగోదండి, అందుకని కొంచెం ఉంచుకుని కొంచెం ఇందులో మిక్సీలో వేసాను. అది కలిస్తే బాగుంటుందని. ఇప్పుడైతే కారం అయితే వేసుకోవాలండి.
నేను దాని కారం అయితే వేసాను, గిన్నె కారము సరిపడినంత వేసుకోవచ్చు అండి, అంత ఇంత ఏమీ లేదు. సాల్ట్ మనం ముందుగా అడుగు పెట్టుకున్నాం కదండి, ఆవాలు మెంతులును ఆ పొడి కూడా వేసేస్తాను ఇందులో. ఈ 3 బాగా కలపాలన్నమాట, బాగా 3 కలిసేలా కలపాలండి. అయితే తర్వాత ఏమైనా తక్కువైతే వేసుకోవచ్చండి, ఉప్పు అది తక్కువైతే వేసుకోవచ్చు, ఏం కాదు. 3 బాగా కలిసేలా కలపాలండి, నేను కలుపుతున్నాను కదా అలా కలపాలన్నమాట. ఇది మొత్తం కలిసిపోయింది కదండి, కారము ఉప్పు ఆవపిండి మెంతిపిండి కలుపుకున్న తర్వాత తాలింపు కొరకు అయితే నేను కరివేపాకు అయితే కడుగుతున్నానండి. తాలింపు వేయడానికి పచ్చడి బాగా కడుక్కోవాలండి, కరివేపాకుని కూడా కడుక్కొని మనం వాటర్ లేకుండా అది నేను తుడుస్తున్నాను కదా క్లాత్లో, ఆ తుడుచుకుని తాలింపులో వేయాలండి, తడిదాంతో వేయకూడదు, పచ్చడి పాడైపోద్ది. తడి లేకుండా తుడుచుకోవాలన్నమాట. ఇప్పుడైతే వేరే మూకుడు తీసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలండి. నూనె అయితే వేసుకోవాలండి. నేనైతే వేరుశనగ ఆయిల్ అయితే వేస్తున్నాను, పచ్చడి కదండి నూనె ఎక్కువే పడుతుంది. వేరుశనగ ఆయిల్ అయితే వేసానండి నేను. దాంట్లోకి ఆవాలు, మనం మిక్సీలో పట్టుకున్నాం కదండి వెల్లుల్లి పేస్ట్, అది కూడా నూనెలో వేపుకోవాలండి, పచ్చడి బాగా టేస్టీగా ఉంటుంది అనమాట అది నూనెలో వేపితే. ఎండుమిరపకాయలు, బాగా వేగడం అవ్వాలండి, వెల్లుల్లిపాయలు పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలన్నమాట, కమ్మని వాసన వచ్చే వరకు వేపాలండి, అప్పుడే పచ్చడి బాగా టేస్టీగా వస్తుంది. పచ్చిగా ఉన్నప్పుడు వేసేస్తామనుకోండి బాగోదనమాట. కరివేపాకు కూడా వేస్తానండి, ఇది కూడా బాగా వేపాలి, బాగా తిప్పుకుంటూ ఉండాలండి, లేకపోతే కిందది మాడిపోద్ది, పైదేమీ వేగదు, ఇలా కలుపుతూ ఉండాలి. వేగిపోయిందండి తాలింపు అయితే, చూసారు కదా అలా వేగిపోతే సరిపోతుందండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పచ్చడిని దీంట్లో వేసుకోవాలండి, తాలింపులో వేసుకోవాలి. అది కూడా నేనైతే వేసేస్తున్నాను, మొత్తం ముందే కలిపి పెట్టాను కదండి, ఆ పచ్చదానికి ఇందులో వేసుకుని ఇదిగో చూసారు ఆయిల్ అంతా ఎలా పైకి వచ్చేస్తుందో పచ్చడిలో నుంచి, అలా వచ్చే వరకు వేపాలండి. పచ్చడి సిమ్లోనే వేయించాలండి, ఆయిల్లో పెట్టకూడదు, ఆయిల్లో పెడితే పచ్చడి అనేది మాడిపోద్ది. అదిగోండి పచ్చడి అయితే అయిపోయిందండి, నేనైతే ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఈ పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. నేను చెప్పినట్టు చేస్తే కనుక చాలా టేస్టీగా ఉంటుందండి, మీకు 3 నెలలైనా ఉంటుందండి పచ్చడి, పాడవదు. బయట ఉన్నాను, ఇది సమ్మర్ సీజన్ కదండి, పచ్చళ్ళు అవి పట్టుకుంటూ ఉంటారు కదండి, అందుకని పట్టుకోండి మీరు కూడా. అదిగోనండి పచ్చడి అయితే అయిపోయిందండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.